హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ బ్లాగ్స్ అండి. నేను పేరు మార్చాను. అదివరకేమో సాయి దినేష్ యూట్యూబ్ ఛానల్ ఉండేది. సరే అండి, రోజు రీల్స్ చేస్తే డైలాగ్స్ కామెడీస్ చేస్తే ఏం బాగుంటుందిలే, అప్పుడప్పుడు ఇలా వంటలు కూడా చేద్దాం అనుకున్నా. కాకపోతే ఫస్ట్ అసలు వంటలకనే స్టార్ట్ చేశాను, కానీ రీల్స్ కూడా స్టార్ట్ చేశాను. టమాటాలు, చింతపండు, పచ్చిమిర్చి, ధనియాలు, అల్లం ముక్కలు. పచ్చిమిర్చి, ధనియాలు, అల్లం ముక్కలు కలిపి వేయించుతున్నాను ఆయిల్లో. పచ్చిమిరపకాయ టమాటా చట్నీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్త వాళ్ళు చూసేట్లయితే టమాటా ముక్కల్లో పసుపు స్పూన్ వేసి ఉడకబెడితే ఎల్లో కలర్లో ఉంటుంది చట్నీ, బాగుంటుందండి. అలాగే చింతపండు కూడా టమాటా ముక్కలు వేసి ఉడకబెడితే బాగుంటుంది. నానబెట్టాను, కాకపోతే తర్వాత కొంచెం ఇందులో వేసి ఉడకబెడదాంలే అని అనుకున్నా. అందుకే టమాటా చట్నీ వేసి టమాటాలు ఉడికిపోతూ ఉన్నాయి. చింతపండు వేసాను అనమాట టమాటాల్లో. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? టమాటా ముక్కల్లో చింతపండు వేసి ఉడకబెడుతున్నాం. ఏంటండి, యూట్యూబ్లో వాయిస్ ఇద్దామని ఎంత ట్రై చేసినా మామూలుగా సరిగ్గా అసలు కుదరట్లేదు. సరేలే అని మళ్ళీ స్టార్ట్ చేసా, వాయిస్ ఇవ్వక చాలా రోజులు అవుతుందని. టమాటా ముక్కలు, చింతపండు, పసుపు 3 ఉడికిపోతున్నాయి. ఇందులో ఎల్లిపాయ, జీలకర్ర కూడా వేసి తర్వాత మిక్సీ పట్టేటప్పుడు అనమాట. చింతపండు, టమాటాలు ఉడికిపోయాయి. పసుపు, ఈ చింతపండు నానేసిన నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకుంటే చాలిపోతే ఈ నీళ్ళు వేసి అనమాట మిక్సీ పట్టుకోవచ్చు. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు పెట్టేశాను. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే.